వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన. వాసవి కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. పెనుగొండలో కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో కొత్త ఆసుపత్రి నిర్మాణం. భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, దామోదర రాజనరసింహ. ఘనంగా ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు. యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందన్న ద్వారకా తిరుమలరావు. సర్వీసులో అనేక సవాళ్లను చూశానని వ్యాఖ్య. రెండు 2028లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ భరోసా. దేశంలోనే మన మున్సిపాలిటీల అభివృద్ధి ముందుందన్న కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడి. తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు రద్దు. రథసప్తమి సందర్భంగా 8 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోషామహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2000 పడకల సామర్థ్యం, 30 విభాగాలతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారన్నారు. భూమి పూజలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. అయితే గోషామహల్ పరిరక్షణ సమితి ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసిన 1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఆ బాధ్యతగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగించారో అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పనిచేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా పవన్ కళ్యాణ్ తేలుకుట్టిన దొంగల సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాని రాజశేఖర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో
అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కటం అనేటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది ఎన్నికల ముందే ఆయన మేనిఫెస్టోపై, కానీ ఇక్కడ ప్రజలకే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలా. పదే పదే మోసపోతా ఉన్నారు. పదే పదే ఏదైతే ఆయన వాగ్దానాలు చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నారో అవి నెరవేర్చకపోయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినా కూడా మరి అనేక సార్లు విజయం సాధిస్తున్నారంటే ప్రజలకి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే మేనిఫెస్టో ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో బీజేపీ నాయకులు ఇది అమలు కానటువంటి వాగ్దానాలు, వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన చేసుకున్నారేమో. కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా నిలబడ్డటువంటి పరిస్థితుల్ని అది రిలీజ్ చేసేటువంటి సందర్భంలో. అయితే ఇక్కడ వీళ్ళకి ఈరోజు ఏదైతే అధికారంలో ఉందో కూటమికి కొద్దిగా సిగ్గుండాల, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన, లేదా ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారో అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళ పరిపాలన చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అంటే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదు అనేటువంటి మాట వాస్తవం. ఇక్కడ పరిపాలనలో ఈ కూటమి పట్టుకోల్పోవడం జరిగింది. అంటే వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ 3 ముక్కలాట ఆడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో, కూటమిలో. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మరొకటి పవన్ కళ్యాణ్ గారు, మరొకటి లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురు 3 ముక్కలాట ఆడుతూ ఉన్నారు తప్పితే ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా అక్రమ కేసులకు లేదా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు మురికి కూపాలుగా ఉండేవని, బల్దియాలు అంటే కాయా పియా చల్దియా అనే సామెత ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారన్నారు. అందుకే ఆర్థిక ఇంజిన్లుగా ఉండే పట్టణాలను, వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. పట్టణాల విస్తరణ ఆపడం వీలు కాదు, కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆ దిశగా 10 ఏళ్లు పనిచేస్తామన్నారు. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచామన్నారు. అర్థం కాదు, లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ్ ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఏదో తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చింది, 1 కాదు 2 కాదు. ఇది ఇస్తాం, అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి, మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను, ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పటారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవ్వరకు రాలే. ఇట్లా 1 కాదు 2 కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈ రోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతున్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు పో, కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరు కూడా హృదయపూర్వకంగా. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకు కేసీఆర్ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు ఆయన నిజస్వరూపం అర్థమైందని ఇక వారికి భరోసా ఇచ్చే పరిస్థితి లేదని దయాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేస్తారో మేము వెయిటింగ్ అంటూ సూటిగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా నయానో భయానో వాళ్ళనో వీళ్ళనో బతిలాడుకొని మీ పార్టీని మీ యొక్క శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు మీ మీద ఉన్నాయో, ఎన్ని కేసులు మీ కుటుంబం మీద ఉన్నాయో, బీజేపీ మీకు ఎట్లా సహకరిస్తుందో, బీజేపీ ఆటలో కీలుబొమ్మగా మీరు ఎట్లా మారినరో అంతా తెలుసు. ఈరోజు నేనంటున్నా, తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ ముసుగులో భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళా తెలంగాణ అని తెలంగాణ సెంటిమెంట్ తగిలిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో చూద్దాం. దీనికోసమే మేము కూడా చూస్తున్నాం. ఎందుకంటే 1000 ఏనుగులు తిన్న రాబందు ఏ విధంగా మాటలు మాట్లాడుతుందో, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేస్తుందో చూద్దామని. మామూలుగా ఉన్నా ఇంకెట్లా ఉన్నా మేం సిద్ధం, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఉంటది అనుకోవడం మూర్ఖత్వమే, ఇంకా భ్రమనే అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు బయటకు వచ్చినాక తెలుస్తుంది. తస్మాత్ చూసుకోండి. రానున్న 2.5 ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ రోడ్లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 డిపార్ట్మెంట్ల సేవలు పేషెంట్లకు అందుబాటులో చెప్పారు. మారుమూల ప్రాంతం నుంచి పేదవాడు ఏ ట్రీట్మెంట్ కోసం ఉస్మానియాకు వచ్చినా అది లేదు అనకుండా వైద్య సేవలు అందిస్తామన్నారు. 2700 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రి నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. అన్ని కలిసి రావడంతో రాబోయే కాలంలో కల సాకారం కాబోతున్నారు. ఎవరు ఉస్మానియాకు వచ్చినా అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజనరసింహ తెలిపారు. We got so many brands in medical services, but one of the top brands is Osmania Medical College. And the doctors we are given to the society, to the Indian society, and to the world. వీళ్ళు కళ అందరిది, మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పేసి ఈ ప్రక్రియ మొదలై సుమారు 6 మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్ పెట్టారు. చెంచల్గూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలో కదా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి. కానీ గత 100 సంవత్సరాలు 1919 నుంచి 1919 ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సుమారు ఒక 10-12 కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇండ్లకు కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలు ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కల్పించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకోపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు. ఈ గోషామహల్ మొత్తం ల్యాండ్ 38.5 ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు. దానికి తోడు 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు. దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, we have added 8 more departments.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రశంసిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తానని చెప్పారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈరోజు డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశం అయితే 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ దశాబ్దాలుగా శరీరాన్ని అంటుకొని ఉన్నటువంటి యూనిఫామ్ ఇక రేపటి నుంచి లేదు కదా అనే ఆలోచన, అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు అందించిన, ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నా ఆలోచనలు, అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ప్రయత్నం. 35 సంవత్సరాల క్రితం మసూరులో ఫౌండేషన్ కోర్సుతో ప్రారంభమైనటువంటి ప్రయాణం. ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ రోజు మా LBSNA మసూరి అకాడమీ డైరెక్టర్, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సత్యానందన్ గారి ఫాదర్ యుగంధర్ IAS గారు, వారు మా డైరెక్టర్ అన్నట్టు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బేసిక్ కోర్సు డైరెక్టర్ గారు. అనేక మంది గురువులు ఉన్నప్పటికీ మా పైన చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి S. రామకృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ BCS. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఆలయ దొంగతనం కలకలం రేపింది. ఓల్డ్ కాలనీలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర మార్కండేయ దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ద్వారం పగలగొట్టి నగదు, వెండి ఆభరణాల హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి వెంటనే 100 కు డయల్ కు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానిక భక్తుల్లో ఆందోళనకు గురి చేస్తోంది. హుండీ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు, గుళ్ళ నుండి హుండీ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. దీంట్లో ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్ళిండు. సిల్వర్ గోల్డ్ కూడా ఉండే, అది కూడా తీసుకెళ్ళిండు. కాయిన్స్ మాత్రం వదిలేసిండు. ఆలయంలో పూజారిగా చేస్తున్నాను. రాత్రి 7:30 గంటలకి బంద్ చేస్తాం గుడి. రోజును 5:30 నుంచి 7:30 దాకా ఉంటుంది. 7:30కి బంద్ చేసి అన్ని తాళాలు ఒకసారి క్లియర్గా చూసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్న 6:30 గంటలకి నేను గుడి ఓపెన్ చేశాను. 6:30 గుడి ఓపెన్ చేసే వరకు ఇటు సైడ్ లాక్ పలగొట్టి ఉంది, బయట పెట్టిండ్రు అది. సో హుండీ ఏమో బ్యాక్ సైడ్ పెట్టేసింది. దాదాపు ఒక 20,000 దాకా అమౌంట్ అందులో పోయింది. సిల్వర్ గోల్డ్ కూడా పోయినాయి అందులో. అయితే అది ఏం చేసిందంటే ఆ పలగొట్టిన హుండీ గుడి వెనుక సైడ్కి పెట్టి వెళ్ళిపోయిండ్రు. కాయిన్స్ అట్లాగే వదిలేశారు. పొద్దున 7:30కి 100కి డయల్ చేసాము. అది పొద్దున్న 7:30కి 100కి డయల్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వచ్చారు. వాళ్ళు ఇంత ముందే వచ్చి వాళ్ళు రాష్ట్రంలోని సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలపై శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ బ్యారేజీ పేరు నగదీరులుగా గోదావరి వరదను కూడా తట్టుకుని నిలబడిందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కంచుకట్ల సుభాష్ గారు ఫ్లోరోసిస్ అంశంపై మాట్లాడడానికి వచ్చిన వారు, అట్లానే బొల్ల శివశంకర్ గారు, దేవి ప్రసాద్ అన్న గారు,
రాష్ట్రం సాధిస్తేనే వీటన్నిటికీ పరిష్కారం అన్నటువంటి ఒక సంకల్పంతో మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రథమ ప్రాధాన్యతగానే మనం నీటి వనరులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన పొలాలకు మళ్లించుకోవాలనేటటువంటి సత్సంకల్పంతో పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఇంజనీర్లు, మేధావులు, ప్రజాప్రతినిధులు అవిశ్రాంతంగా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మరి ఇవాళ మనం ఏదైతే 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చూస్తున్నామో అది సాధ్యపడిందన్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఊరికేనే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎంతోమంది పెద్దలు, మేధావుల మెదడు కరిగించి దానికి ఇంజనీర్లు రూపకల్పన చేసి అనేక మంది కష్టపడితేనే ఇవాళ 1 కోటి ఎకరాల పైచిలకు తెలంగాణలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. ఇంటింటికి 100% తాగునీరు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరులను మనం మన పొలాలకు మళ్లించుకోవడం అనేటటువంటిది ఒక కోర్ పాలసీగా, ఒక వెన్నుముకగా పెట్టుకొని ముందుకు పోయినాం. కాబట్టే ఇవాళ తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో నీటి వనరుల యొక్క ప్రాధాన్యత వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ థాట్ ప్రాసెస్, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న థాట్ ప్రాసెస్ని మరి ఇప్పుడు స్లోగా ఇగ్నోర్ అవుతున్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసిందే 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మన తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలలో. కానీ 10 ఏళ్లలోనే మనము 1 కోటి ఎకరాల పైచీలకు నీళ్ళు ఇచ్చుకోగలిగినాం తెలంగాణలో అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాలంతో పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయినటువంటి మనం కాళేశ్వరంని నిర్మించుకోవడం జరిగింది. అత్యంత తొందరగా నిర్మించుకోవడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం ఏర్పడినటువంటి 10 ఏళ్లలో 1,24,00,000 ఎకరాల సాగునీరు వచ్చే విధంగా ప్రాజెక్టులలో ప్రధాన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. ప్రతి ఊర్లో చెరువులను బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 15 లక్షల ఎకరాలకు కూడా నిరంతరాయంగా నీరిచ్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు తర్వాత ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్న కవిత బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడిందని చెబుతున్నారు. అది నిలబడలేదు, పేకమేళలా కూలిందని తెలుసుకోవాలని హితవు పలికారు. జైల్లో కవిత బిజీగా ఉన్న సమయంలో పేపర్లో వచ్చిన వార్తలు చదవనట్లు ఉన్నారని సెటైర్ వేశారు. గోదావరి, కృష్ణా జలాలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేరానగా ధీరుడిలా, అంటే మగధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు ఇందాకేదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలే, పేకలలాగా కుప్ప కూలిపోయింది. మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు, అరెస్ట్ అయి బిజీ ఉన్నప్పుడు, లేకపోతే పేపర్లు మీరు చదవకనో మీకు తెలవనట్టుంది, ఘోష్ కమిటీ, విచారణ కమిటీ ముందు అధికారులు, ఇంజనీర్లు, అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు వాస్తవాలు చెప్పిన దీనికి, ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు? మరి ఈ రోజు మీరు ఏదో విధంగా రాజకీయం మాట్లాడాలని, ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని గోదావరి జలాలపై మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది. 1945 నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూర్, అప్పర్ మానేర్, లోవర్ మానేర్, మిడిల్ మానేర్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే. మీ హయాంలో మీరు 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది? రూర్కీ ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు, ఇది కేవలము అసమర్థత పాలన, ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి పక్కకు వైదొలిగించిర్రు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేం చేయాలనో మాకు క్లారిటీ ఉంది. ఇకపోతే కృష్ణా జలాల గురించి చెప్తుర్రు.
రాజకీయం చేయడం ఒక్కటే కాదు లక్ష్యం, వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు మీ అవినీతి అసమర్థ పాలన వల్లనే ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మీరు మీ హయాంలోనే పోతిరెడ్డి ప్రాజెక్టు 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలోనే. కృష్ణా జలాల విషయంలో మీరు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చేపల పులుసు తిని ఆ రోజు చెప్పుకొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. పదే రోజు ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టియనికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. మేము కృష్ణా గోదావరి జలాలను కాపాడుకోవడంలో మేము ఎట్టి పరిస్థితిలో మేము దేనికైనా తెగిస్తాం. మీ మాదిరిగా ఆ రోజు మాట్లాడినట్టు తిరుమలలో రథసప్తమి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించిన ప్రకారం రథసప్తమి రోజున పలు ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేయగా తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు కూడా నిలిపివేశారు. నేరుగా వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శన ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో వాహన సేవల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల కోసం 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వెల్లడించింది. లైలా కుటుంబంతో చూడగలిగే మంచి కామెడీ సినిమా అని నటుడు విశ్వక్సేన్ అన్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్ లైలా చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. నాకు ప్రతి సినిమాకి ముందు అలవాటు పండి ఇక్కడ నైట్ అల్పిరి ఎక్కువ వచ్చి మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన దర్శనం అయింది. సో 14 రిలీజ్ కాబట్టి మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా లైలాకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రస్తుతం అయితే 14 లైలా రాగానే అది వారం కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తాం. నెక్స్ట్ సీతారాలు ఫంకీ అని ఉంది ప్రస్తుతం. లైలానా సార్ కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసే మంచి కామెడీ సినిమా. డెఫినెట్లీ అమ్మాయి వేషం వేయడం అనేది కెరియర్లో వన్ ఆఫ్ ద స్పెషల్ ఫిలిం. డెఫినెట్లీ కుటుంబం అంతా వచ్చి ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ రత్తమ్మ అనే సాంగ్ మన ఎస్వి కాలేజ్లో రిలీజ్ చేస్తున్నాము. ఫోక్ సాంగ్ 6వ తారీఖు ట్రైలర్ వస్తుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటన. వాసవి కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. పెనుగొండలో కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో కొత్త ఆసుపత్రి నిర్మాణం. భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, దామోదర రాజనరసింహ. ఘనంగా ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు. యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందన్న ద్వారకా తిరుమలరావు. సర్వీసులో అనేక సవాళ్లను చూశానని వ్యాఖ్య. రెండు 2028లో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ భరోసా. దేశంలోనే మన మున్సిపాలిటీల అభివృద్ధి ముందుందన్న కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో 6 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడి. తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు రద్దు. రథసప్తమి సందర్భంగా 8 లక్షల లడ్డూ ప్రసాదం సిద్ధం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BV9 న్యూస్.